ఎవ్రీ 5 మెంబర్స్లో ఒకళ్ళకి వస్తుంది. దానికి మెయిన్ రీజన్ వెజిటబుల్స్ మీద వేసే పెస్ట్స్ అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేసేది. దానికి మనము మన ఇంట్లో పెస్ట్లు లేకుండా పండించుకొని తిని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని ఈ విధంగా ఈ సందర్భంగా అందరికీ తెలియచేయాలి. అందరూ అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్నారు కదా, మన అపార్ట్మెంట్ మనం చేయటమే కాదు, పక్కన వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు కూడా మనకి సరిపోయినా చాలు. ఇంకొకటి ఏమంటేనండి, ఈ రోజుల్లో లేడీస్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ చాలా మెయిన్ క్యాన్సర్. బట్ దాన్ని మనం ఎర్లీ స్టేజ్ లో కానీ మనం ఐడెంటిఫై చేయగలిగితే సో అది 100% క్యూరబుల్ అనే చెప్పచ్చు. సో వన్స్ మనం ఐడెంటిఫై చేసి ఎర్లీ స్టేజ్ లో స్టేజ్ 1 ఐడెంటిఫై చేస్తే 15 to 20 years లైఫ్ స్పాన్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో అది దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ పీరియడ్, చాలా ఎక్కువ రోజులే. ఏదన్నా జరిగితే అది అదర్ రీజన్ వల్ల డెత్ అవడమే జరుగుతుంది, కానీ క్యాన్సర్ వల్ల అంటూ జరగదు. ఈ 2 క్యాన్సర్లు కూడా, అందుకే గవర్నమెంట్ కూడా ఈ 2 క్యాన్సర్స్ మీద చాలా ఫోకస్ చేస్తుంది, పింపస్ అని చెప్పేసి. సో అందుకని అందరూ కూడా ఎవరైనా సరే అబౌవ్ 40 years వాళ్ళందరూ కూడా ఇయర్లీ స్క్రీనింగ్ చేసుకోవడం, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం, తర్వాత యాక్సిలరీ టైల్ అంటారు, బ్రెస్ట్ యాక్సిలరీ టైల్ అంటే ఏంటంటే బ్రెస్ట్ని 4 క్వార్టర్స్గా తీసుకుంటే పైన అప్పర్ లెఫ్ట్లో ఏదైనా నోడ్ కనిపిస్తే ఆ నోడ్ అనేది కొంచెం మనం సస్పీషియస్గా చూసుకోవాలి. చూసుకొని వెంటనే చెకప్కి వెళ్ళడం, దాని తదుపరి టెస్టులు చేయించుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ ఏజ్ గ్రూప్ నుంచి. ఎందుకు ఇంతగా ఫోకస్ చేస్తున్నారంటే అది 100% క్యూరబుల్ లెక్కే. సో మంచి మంచి డ్రగ్స్ ఉన్నాయి, సర్జరీస్ ఉన్నాయి, అన్నీ కూడా రేడియేషన్ వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉండదు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే ఇనిషియల్ స్టేజెస్లో. సో అందుకనే గవర్నమెంట్ ఈ రెండింటి మీద చాలా ఫోకస్ చేస్తుంది. ఇవి మీ ద్వారా అంటే ఏర్పాటు చేస్తారు, అన్ని ఫ్రీ చెకప్లు ఉంటాయి. రెగ్యులర్ ఓపీల్లో కూడా ప్యాప్స్మియర్ తీయడం జరుగుతుంది, రెగ్యులర్ ఓపీల్లో కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ నేర్పించడం జరుగుతుంది. సో ఇట్లా ఈ విధంగా మనం కొంచెం అవేర్నెస్ లేని వాళ్ళకి, మనందరికంటే అవేర్నెస్ ఉంటుంది, మన చుట్టూ లేని వాళ్ళకి, మన చుట్టూ చెప్పిన వాళ్ళకి, మన ఇంట్లో మెయిడ్స్ కానీ వీళ్ళందరికీ మనం చెప్పడం ద్వారా దాని గురించి అందరి లైఫ్ కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ మంచి వెజిటబుల్స్ ద్వారా మన పిల్లలకి మంచి వెజిటబుల్స్ ఇచ్చామనుకోండి, అలాంటి రోగాల బారి పడకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే 19 to 14 years HPV వ్యాక్సిన్ కూడా ఉంది. సో సర్వైకల్ క్యాన్సర్కి వైరస్ ఈజ్ ద ఫస్ట్ ఇనిషియల్ స్టెప్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని. ఆ వైరస్ 19 to 15 years అంటే ఇది ఏజ్ గ్రూప్ ఏమీ పర్టికులర్ కాదు, ఎవరైనా సరే అప్ టు 40 years 35 years వరకు కూడా చేయించుకోవచ్చు. కాకపోతే బిఫోర్ మ్యారేజ్ ఈ వ్యాక్సిన్ వేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అది కూడా మనకి త్వరలో గవర్నమెంట్ పెడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రైవేట్లో కూడా తీసుకుని చేయించుకోవచ్చు.